అందరికీ నా వందనాలు. సామెతలు 13:1. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడా, మహోన్నతుడా, నేను ఏ పాటి వాడిని ప్రభు. జ్ఞానము లేదు, బుద్ధి లేదు, తెలివి లేదు. నీ కృపలో నన్ను ఇక్కడ నిలబెట్టి ఉన్నావు ప్రభువా. నీ యొక్క వాక్యంలో నిగూఢమైన రహస్యములు మేమందరము తెలుసుకున్నట్లు నీ యొక్క ఆత్మ ప్రత్యక్షత మా అందరికీ నువ్వే కనులారా చూపించు ప్రభువా. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించు ప్రభువా. నీ సన్నిధికి వచ్చిన వారిని ఎంత మాత్రమూ తోసివేయను అన్నావు అయా. ఏ బిడ్డ ఏ అవసరముతో, ఏ ఆలోచనలతో, ఏ తలంపులతో నీ యొక్క సన్నిధిలో కూర్చున్నారో నీకు తెలుసు. వారికి ఎటువంటి మాట మాట్లాడాలో నువ్వే మాట్లాడు. వారు ఎలాంటి మాటలు వినవలసి ఉన్నదో అటువంటి మాటలు మాత్రమే వాళ్ళు వినునట్లు వారి యొక్క హృదయాన్ని మీరు తెరవండి. గ్రహించే ఆత్మ, వినగలిగిన చెవులు ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించు ప్రభువా. శక్తి చొప్పున, బలము చొప్పున కాకుండా జీవము కలిగిన దేవుడి యొక్క కృపతో ఈ కార్యము నువ్వే జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. సామెతలు 13:1 చూడండి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడగును. ఈ యొక్క వాక్యము చూడండి, ఫిజికల్గా చూసుకున్నా, అంటే లోకానుసారంగా చూసుకున్నా, ఆత్మీయానుసారంగా చూసుకున్నా సరే మంచి అర్థం ఉంటుంది. ఈ లోక సంబంధంలో చూసుకుంటే తల్లి, తండ్రి, బిడ్డలు ఉన్నారు. తండ్రి అంట బిడ్డని శిక్షిస్తే ఆ బిడ్డ ఎలా ఉంటాడు? జ్ఞానం కలిగి ఉంటాడు. బిడ్డని శిక్షించకపోతే అజ్ఞానంతో ఉంటాడు. ఇది అందరికీ తెలిసిందేగా. చెడు పనులు చేసేటప్పుడు తల్లి లేకపోతే తండ్రి బిడ్డను గద్దించడం కానీ శిక్షించడం కానీ చేస్తారు. ఒకవేళ ఏమీ చేయలేదనుకోండి, ఆ చెడు పని చేస్తూ 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 ఎలాంటి అయిపోతాడు? వాడు బ్రతుకే అజ్ఞానంలో ఉండిపోతుంది. ఏది మంచి ఏది చెడు అని చెప్పేవారు లేదనుకోండి, వివేచన లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ చివరికి ఎలాంటి స్థితిలో ఉంటాడు? సో తండ్రి అనేవాడు తన గర్భవాసాన్ని పుట్టిన బిడ్డలకి ఒక శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష విధించడం వలన ఆ యొక్క కుమారుడు జ్ఞానవంతుడుగా మార్చబడతాడు. ఓకే. అదే ఆత్మీయానుసారంగా వస్తే నీ తండ్రి ఎవరు? నీ తండ్రి ఎవరు? మనందరికీ తండ్రి ఎవరు? మనందరికీ తండ్రి ఒక్కడే. నాకైనా మీకైనా మనందరికీ కూడా ఆత్మీయ తండ్రి ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువారు. నేను తప్పు చేసినా నన్ను శిక్షించేవాడు ఎవడు? యేసయ్య. మీరు తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షించేవాడు ఎవరు? వాక్యం ఏం చెప్తుంది? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడగును. జ్ఞానం కోసం ఎంతమంది ప్రార్థన చేశారు? ఇప్పుడున్న లోకంలో మనం బతకడం కూడా కష్టమే. ఎందుకంటే బిజినెస్ మైండ్ ప్రకారం ఆలోచించే వాళ్ళు ఉంటారు. అవసరాల కోసం మనతో సావాసం చేసేవాళ్ళు ఉంటారు. మన దగ్గర ఉన్న స్థితిగతులు, ఆర్థికంగా ఉన్న దాన్ని బట్టి చూసి అవసరం కోసం మనతో సావాసం చేసేవాళ్ళు ఉంటారు. రిలేషన్స్, సంబంధాలు, చుట్టరికం మెయింటైన్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఏమీ లేకపోతే ధనవంతుడికి ఎంతోమంది చుట్టాలు ఉంటారు, లేనోడికి, పేదోడికి ఉంటారా? పలకరించే నాదుడు ఉంటాడా? ఈ వాక్యం ఏం చెప్తుంది? ఇలాంటి లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనం అంటూ, నేనైతే ప్రార్థన చేశా, అయ్యా నాకైతే జ్ఞానం లేదు, లోకం చూస్తే ఎంతో అడ్వాన్స్డ్గా ఉంది, ఇలా బతుకుతున్నారు, ఏది మంచి మాట్లాడినా తప్పైపోతుంది, చెడు మాట్లాడితే ఇంకా తప్పైపోతుంది. పొగడ్తలకి ఇచ్చిన విలువ, యథార్థతతో కూడిన మాటకి విలువ ఎవరు? నిజంతో కూడిన మాటకు విలువ ఎవరు? ఇలాంటి లోకంలో ఉన్నాము. ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు. సో నువ్వు నా జ్ఞానాన్ని ఇవ్వు. ఎలా ప్రవర్తించాలో నాకు తెలియదు, నువ్వు నాకు వివేచన ఇవ్వు. ఇలాంటి ప్రార్థన నేను చేశా. మీరు కూడా చేశారో లేదో మీకే తెలియాలి. ఒకవేళ మీరు కనుక జ్ఞానం కోసం ప్రార్థన చేసినట్లయితే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, మీకు జ్ఞానం ఎలా వస్తుంది? శిక్ష వల్ల కూడా జ్ఞానం వస్తుంది. ఆ శిక్ష ఎలా రావాలి? యెహోవా అగు నీ తండ్రి, యేసుక్రీస్తు ప్రభు అగు నీ తండ్రి. చూడండి, తండ్రి శిక్షించిన కుమారుడు.
ఈ యొక్క వాక్యము నీ హృదయ పలక మీద రాసుకో. సిద్ధు, నాన్నగారి పేరేంటి? సమూయేలు. కానీ ఇక్కడ వాక్యము సమూయేలు చేత శిక్షింపబడిన సిద్ధు జ్ఞానం కలిగిన వాడు కాదు. యేసయ్య వలన శిక్షింపబడ్డ సిద్ధు జ్ఞానము గలవాడగును. మీ పేరు అక్కడ పెట్టుకోండి, మీ పేరు అక్కడ పెట్టుకోండి, మీ పేరు అక్కడ పెట్టుకోండి. నేను అలాగ పెట్టుకుంటా. చూడండి, తల్లిదండ్రులు చేసిన పాపము, తల్లిదండ్రులు చేసిన అతిక్రమము, వాటి యొక్క ఫలము మొత్తం కూడా బిడ్డల మీద ఉంటుంది. ఏది విత్తుతారో అదే కోస్తాం. లేకపోతే తల్లిదండ్రులు ఏదైనా పాపం చేస్తే ఆ పాపము, దాని యొక్క శిక్షావిధి మొత్తం కూడా బిడ్డల మీద ఉంటుంది. తరతరాలు బిడ్డల మీదే ఉంటుంది అన్న నానుగా మాట అందరికీ తెలుసు కదా. తెలుసో తెలీదా? కానీ నేను బాప్తిసం తీసుకునేటప్పుడు నేను ఎలా ప్రార్థన చేసుకున్నాను అనుకున్నారు? నేనైతే ఎలా చేశానంటే, అప్పటికి నాకు దేవుడి గురించి కూడా పెద్దగా తెలియదు. చాలా బేసిక్ బాప్తిసం తీసుకునే టైంలో. అప్పుడు ఇలా నీటిలో మునిగి లేచిన తర్వాత నుంచి నేను అప్పుడు ఒకటే అడిగాను దేవుణ్ణి. మా నాన్నగారు అప్పుడు ఉన్నారు, ఆయన తెలియకుండానే బాప్తిసం తీసుకున్నాం. కానీ నేను మాత్రం ఎలా ప్రార్థన చేసుకున్నానంటే, బాప్తిసం తీసుకున్న అయిన పెమ్మటి నుంచి నా తండ్రి యేసయ్యే, నా తల్లి యేసయ్యే. నా తండ్రి ఈలోక సంబంధంగా మా తండ్రి ఏదన్నా అన్యుడిగా ఉన్నా, విగ్రహారాధనలో ఉన్నా, ఎటువంటి పాపం చేసినా సరే అది నా మీదకి రాదు. ఎందుకు? దేవుడు నాకు ఎలాంటి ఆత్మీయత ఇచ్చాడో, ఎలాంటి జ్ఞానం ఇచ్చాడంటే, నా తండ్రి ధనుంజయరావు గారు అన్నట్టు నేను ఎప్పుడు ప్రార్థన చేయాల. నా తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు అన్నట్టు మాత్రమే నేను ప్రార్థన చేసుకున్నా బాప్తిసం తీసుకున్న తర్వాత నుంచి. మరి నీ ప్రార్థన ఎలా ఉంది? నీ తండ్రి ఎవరు? యేసయ్య చేత నువ్వు శిక్ష అనుభవించవలసి ఉన్నది. ఇక్కడ ఏమైనా డౌట్ వస్తుందా? శిక్ష నేను అనుభవించడం ఏంది? దేవుడు కృపామయుడు, దేవుడు క్షమాసాగరుడు, దేవుడు ఎంతో ఉన్నతమైన కృపతో మనల్ని ప్రేమ చూపిస్తూ ఉంటాడు, క్షమిస్తూ ఉంటాడు, ఆదరిస్తూ ఉంటాడు, వాత్సల్యం కనపరుస్తూ ఉంటాడు. అట్లాంటి ఆయన నన్ను శిక్షించడం ఏంటి? మన శిక్ష మొత్తం కూడా యేసయ్య సిలువ మీద అనుభవించి ఉన్నారు కాబట్టి శిక్ష అంతా కొట్టివేశాడు కదా. మరి ఈ వాక్యం ఏంటి? దేని గురించి శిక్ష ఇలా రాసుంది? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అంటే ఏంటి అర్థం? మరి శిక్ష మొత్తం సులువు మీద వేసి అనుభవించేశారు కదా, శిక్ష మొత్తం కొట్టేశాడు అని చెప్పి కూడా వాక్యం ఉంది కదా. అది ఏం శిక్ష, ఇదేం శిక్ష? కన్ఫ్యూజ్ అవుతున్నారా? కొన్ని ప్రశ్నలు ఏమైనా వస్తున్నాయా? చూడండి, శిక్ష అంటే రెండు రకాలు ఉంటాయి. చేసిన తప్పుని బట్టి శిక్ష. ఓకే, మామూలుగా కోర్టుకి వెళ్ళామండి, దొంగతనం చేస్తే ఒక రకమైన శిక్ష వస్తుంది, వ్యభిచారం చేస్తే ఒక రకమైన శిక్ష, నరహత్య చేస్తే ఒక రకమైన శిక్ష. ఓకే, చేసిన తప్పును బట్టి ఒక రకమైన శిక్ష ఉంటుంది. తప్పంటూ చేయకుండా నిర్దోషిగా ఉండి శిక్ష అనుభవిస్తున్నాం. యోసేపు వ్యభిచారం చేయలే, కానీ వ్యభిచారుడిగా ముద్రింపబడ్డాడు. దానికి శిక్ష అనుభవించాడు లేదా? జైలు పాలు అయ్యాడా లేదా? దానివల్ల అతనికి మేలు కలిగిందా, కీడు కలిగిందా? దావీదు వ్యభిచారం చేశాడు, దానివల్ల ఆయన శిక్ష అనుభవించాడా లేదా? మీరు ఆ రెండు శిక్షల్లో ఉన్న వ్యత్యాసం గమనించాలి. ఇప్పుడు యోసేపు అనుభవించిన శిక్ష చేసిన పాపము లేకపోతే చేసిన వ్యభిచారం అనుకొని మనుషులందరూ శిక్షించారు. కానీ దేవుడు ఆ యొక్క శిక్షను వ్యభిచార నిమిత్తమే అనుభవించారా? అతనికి ఇచ్చారా? యోసేపు జైలు పాలయ్యాడే కదా, పోతిఫర్ భార్య గురించి ఆ సంఘటన మొత్తం మీకు తెలుసు కదా. ఆ రాజ్యం కానీ ఆ యొక్క ఫరో చక్రవర్తి కానీ ఏమనుకుంటాడు? పోతిఫర్ భార్యని అతను ఇలా ఇబ్బంది పెట్టాడు కాబట్టి వ్యభిచారం అనే నేరం మీద ఇదిగో ఇన్ని సంవత్సరాలు లేకపోతే ఇన్ని నెలల్లో జైలు పాలయ్యాడు. ఇది మనుషులు చూసిన దృష్టిలో ఉంటుంది. అదే దేవుడి దృష్టిలో ఎలా ఇచ్చాడు? శిక్ష అయితే యోసేపు అనిపించాడు కదా, దేవుడు కూడా యోసేపుని ఒక వ్యభిచారిగా తీర్పు తీర్చి ఆ యొక్క శిక్ష ఇచ్చాడా? మరి నిర్దోషిగా ఉన్నాడు కదా, మరి దేవుడు యొక్క కృపలో ఆయన జైలుపాలు అవ్వకూడదు కదా. ఎందుకు జైలుపాలు అయ్యాడు? ఎందుకు శిక్ష అనుభవించాడు? మనుషుల దృష్టిలోనేమో వ్యభిచారం, కానీ దేవుడి దృష్టిలో వ్యభిచారం చేయకుండానే శిక్ష అనుభవించాడు. దేవుడు ఎందుకు ఆ యొక్క శిక్షకు తగిన ఆ యొక్క జైలుపాలు అవ్వటం ఎందుకు పర్మిట్ చేశాడు? క్వశ్చన్స్ అర్థమవుతున్నాయండి? అర్థమైతే ఏదన్నా చెప్పగలరా? ఆ జ్ఞానం రావటం కోసం. ఇంకా ఈ వాక్యం ప్రకారం జ్ఞానం రావటం, వివేచన రావటం, మంచి సమాధానం. ఇంకా చూడండి ఒకసారి హెబ్రీ రాసిన పత్రిక
మనకి తెలిసి తెలియని జ్ఞానంతో వివేచనతో ఏమనుకుంటామంటే తప్పులు చేస్తేనే శిక్ష వస్తుంది అని అనుకుంటాం. కానీ బైబిల్ ఎంతో గొప్పది. మన జ్ఞానము యెహోలోక సంబంధమైన మనిషి జ్ఞానం ఒక మూలకై, ఒక వెంట్రుక వాసంత మూలకు కూడా పనికిరాదు గ్రంథంలోని నిగూఢమైన రహస్యము తెలుసుకోవటానికి. హెబ్రీ 12 పెన్ తీసుకొని అండర్లైన్ చేసుకోండి. 10వ వచనంలో లాస్ట్ లైన్. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించే గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చూడండి, నేను చూడండి. తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. నువ్వు శిక్ష అనుభవించాలి. దేవుడు ఇచ్చే శిక్ష, తండ్రి స్థానంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు నీకు, కుమారుడు స్థానంలో ఉన్న నీకు ఒక శిక్ష ఇస్తాడు. ఆ శిక్ష నువ్వు అనుభవిస్తే దేంట్లో నువ్వు పాలుభాగస్తులు అవుతావు? దేవుని యొక్క పరిశుద్ధతలో నువ్వు పాలుభాగస్తులుగా ఉంటావు. అంత మాత్రమేనా కాదు, జైలు పాలైన ఆ యొక్క యేసేపు ఆ యొక్క సమయంలో మేబీ దుఃఖకరంగా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది. ఒంటరివాడు అనాథగా ఉన్న సిచ్యువేషన్ లాంటిది. ఎందుకంటే తండ్రి వేరే దేశంలో ఉన్నాడు, అన్నదమ్ములు అందరూ కూడా ఆయన వదిలేశారు, చంపడానికి కూడా ట్రై చేశారు. ఓకే, ఒక బానిసగా ఒక వేరే దేశం దగ్గర నుంచి వేరే దేశానికి కొనుక్కోబడ్డాడు. ఆయన ఒక మనసు ఎలా ఉంటుంది? బాధగా ఉంటుందా ఉండదా? దుఃఖంగా ఉంటుందా ఉండదా? అలాంటి సిచ్యువేషన్ ఉంది. కానీ అది ఎంతకాలం ఉంది ఆ బాధ, ఎంతకాలం ఉంది ఆ దుఃఖం? సో దేవుడు నీకు ఇచ్చే శిక్ష చాలా కొద్ది కాలమే ఉంటుంది. ఆ కొద్ది కాలము నువ్వు దుఃఖకరంగా ఉంటావు, నువ్వు చూస్తానికి దుఃఖకరంగా కనబడతావు. సంతోషం అనేది నీ హృదయంలో ఉండదు, నీ జీవితంలో అసలు ఉండదు. నీ జీవితం మొత్తం దుఃఖంగానే ఉంటుంది ఆ శిక్ష అనుభవించే కాలంలో. కానీ దానివల్ల దేవుడు నీ జీవితంలో ఏమి కనపరుస్తున్నాడంటే నీతి సమాధానకరమైన ఫలము. ఆ నీతి అనేది దేవుడి యొక్క శిక్షలో నువ్వు లేకపోతే నీతి నీకు రాదు. సమాధానకరమైన ఫలము ఆ శిక్షకి నువ్వు అభ్యాసం చేయకుండా ఉన్నట్లయితే నీకు రాదు. దేవుడిచ్చే నీతి యేసయ్య దగ్గర నుంచి తప్ప ఇంకా ఏ ఒక్క వ్యక్తి ద్వారా నువ్వు స్వతంత్రించుకోలేవు. దేవుడిచ్చే సమాధానము యేసుక్రీస్తు ప్రభు ఇస్తేనే నువ్వు పొందుకోగలవు తప్ప ఇహలోకంగా ఏ ఒక్క మనిషి ఇచ్చినా నువ్వు పొందుకోలేవు. ఎవడన్నా నీతో సమాధానంగా ఉంటాడు, కొద్ది కాలమే. నీకు ఉన్న స్థితి గతులను బట్టే ఉంటారేమో. మిగతా టైంలో ఏం లేకపోతే నీతో అందరు సమాధానంగా ఉంటారా? నువ్వు పొగిడినంతకాలం అందరూ నీతో చక్కగా ఉంటారు. ఏది ఒక్క మాట వాళ్ళ జీవితంలో జరిగిన నిజం అనే ఒక సంఘటన నిజంగా యథార్థంగా నువ్వు మాట్లాడు, జరిగిందే ఎత్తిపెట్టి చూపించు, నీతో మాట్లాడరు. ఏదో నువ్వేదో అబద్ధం చెప్పి శత్రుత్వం తెచ్చుకోమనలా, నిజమే నువ్వు మాట్లాడు. నువ్వు నిజం మాట్లాడినా సరే నీతో శత్రుత్వంగానే ఉంటారు. ఇవన్నీ ఎందుకు దేవుడు నీకు అలాంటి ట్రయల్ పీరియడ్ ఇస్తున్నాడు? నువ్వు నీతిగా ఉండాలి. ఆ నీతి వలన కలుగు ఫలము నువ్వు పొందుకోవాలి. నువ్వు సమాధానకరంగా ఉండాలి. ఆ సమాధానకరముగా వచ్చిన ఫలమును అనుభవించాలి. దేవుడితో సమాధానం. శిక్షని విసర్జించిన వాళ్ళు, గద్దింపునకు లోపడకుండా ఉన్న అపహాస్యులకి దేవుడు ఎంతో దూరంగా ఉంటాడు. ఇక్కడ సమాధానం ఇచ్చు ఫలము నీకు ఉంది. ఆ సమాధానం ఇచ్చు ఫలము నువ్వు గనక స్వతంత్రించుకున్నట్లయితే దేవుడు నీకు దూరంగా ఉండడు, దగ్గరగా ఉంటాడు. దేవుడి యొక్క నీతిని నువ్వు అభ్యసించావు, దేవుడు నీకు ఆనుకొని ఉంటాడు. సో శిక్షను నువ్వు ఎప్పుడూ తృణీకరింపమాకు. దేవుడి యొక్క గద్దింపునకు నువ్వు ఎప్పుడూ పెడచెవి పెట్టమాకు. దేవుడు ఎందుకు ఇది నీ జీవితంలో ఈ స్థితి అనుగ్రహించాడు? ఎందుకు? అనారోగ్యమైనా సరే, అస్వస్థత అయినా సరే, బాధ అయినా సరే, దుఃఖమైనా సరే, కుటుంబంలో అసమాధానమైనా సరే, కొన్ని చదువు విషయంలో ఫెయిల్ అయినా సరే, ఉద్యోగం విషయంలో కష్టమైనా సరే, వ్యాపార విషయంలో కష్టమైనా సరే, ఏది నువ్వు పొందుకున్నా అది కొద్ది కాలం వరకు నీ జీవితంలో దుఃఖంగా ఉన్న మాట నిజమే. కొద్ది కాలం వరకు నీకు సంతోషం లేకుండా గడిపిన రోజులు ఎన్నో ఉండొచ్చు,
నేను కాదంటల్లా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, చూడండి ఇంత చక్కగా ఉంది వాక్యం. ప్రస్తుతం దుఃఖకరముగా నీకు కనబడుతుంది, సంతోషకరంగా నీకు అసలు కనబడదు. అయినను ఆ శిక్ష యందు అభ్యాసము కలిగిన వారికి శిక్ష నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. మొత్తం అండర్లైన్ చేసుకోండి, 10, 11. సో ఇప్పుడు నువ్వు నీ గుండె మీద చేసుకొని చెప్పు, దేవుడు నీకు ఎప్పుడు నేను శిక్ష ఇచ్చాడు అనుకో, నువ్వు పొందుకుంటావా? శిక్ష అంటే ఏదో నేను పొందుకుంటాను అనుకునేది కాదండి. శిక్ష ఎలా ఉంటుందంట? దుఃఖంగా ఉంటుందంట. శిక్ష ఎలా ఉంటుందంట? సంతోషకరంగా ఉండదంట. మరి నువ్వు దుఃఖం వస్తే అల్లాడిపోతున్నావుగా, నువ్వు సంతోషం కరువు అయితే అల్లాడిపోతున్నావుగా. దుఃఖం అంటే కేవలం ఏ సందర్భంలో వస్తుందండి? హెల్త్ బాగోపోతేనే వస్తుందా? ఎన్ని రకాల కష్టాలున్నా, ఎన్ని రకాల అన్నిట్లోనూ దుఃఖం ఉంటుంది. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 10, 11. ఓకేనా? మీ ఆత్మీయతకి ఒక ప్రశ్న వేస్తున్నా చూడండి. ఏసేపు అనిపించిన ఆ యొక్క జైలు శిక్ష ఫిజికల్గానా లేకపోతే ఆత్మీయానుసారంగానా, లేక దావీదు గారు అనిపించిన శిక్ష చేసిన తప్పును బట్ట ఆత్మీయ ఎదుగుదలను బట్ట? ఇతర శిక్షలు అనిపించారుగా. ప్రశ్న అర్థమైందా? అర్థం కాలేదా? ప్రశ్న అర్థమైందా? యోసేపు జైలు పాలయ్యారు. పోతిఫర్ యొక్క భార్య విషయంలో జనులందరి దృష్టిలో ఆమెను బలాత్కారం చేశారు, జనుల దృష్టిలో. దాని నిమిత్తం జైలు పాలయ్యాడు. అది శిక్షగా తీసుకుందాం ఉదాహరణకి. ఆ శిక్ష లోకానుసారంగా చూస్తే ఎట్లాంటి సిచ్యువేషన్, ఆత్మీయానుసారంగా చూస్తే ఎలాంటి సిచ్యువేషన్? అదొక ప్రశ్న. దావీదు గారు బెత్షెబాతో పాపం చేశారు. పాపం చేసిన పిమ్మట నాతాను ప్రవక్త వచ్చి చెప్తారు, నీ కుటుంబం మొత్తంలో కూడా ఇలా కత్తి చేత ఒకరికొకరు శత్రువులుగానే ఉంటారు, సదాకాలం ఇలా పరిస్థితి ఉంటుంది. నువ్వైతే రాత్రి ఎందే ఇలా బెత్షెబాతో ఇలా చేశావు, నీకు వచ్చే శిక్ష ఎట్లుంటుంది? పగటి ఎందే నీ యొక్క ఉపపత్తులను ఇలా చేస్తారు అని చెప్పి దేవుడు చాలా ఫెరోషియస్గాను మాట్లాడతారు. ఇది కూడా శిక్షే కదా. మరి ఆ శిక్ష ఫిజికల్గా ఏంటి, స్పిరిచువల్గా ఏంటి, అంటే లోకానుసారంగా ఏంటి, ఆత్మీయానుసారంగా ఏంటి? క్వశ్చన్స్ అర్థమైనాయండి? నా ప్రశ్నలు మీకు అర్థమైనాయా, అర్థం కాలేదా? వ్యభిచారం చేశారు కాబట్టి శిక్షార్హుడు దావీదు గారు. యోసేపు వ్యభిచారం చేయలేదు కానీ శిక్ష అనిపించాడు. దీంట్లో ఏది నిజమైన శిక్ష? దావీదు గారి శిక్ష. మరి దేవుడు యోసేపు గారి జీవితంలో కూడా జైలు పాలు చేయటం కూడా అది ఖచ్చితంగా జరిగించారు కదా. ఓకే, ఫిజికల్గా మీరేం చెప్తారండి? పెద్ద చెప్ప నువ్వు చెప్పు శాతం. చూడండి, దావీదు గారు సంఘటన గురించి మాట్లాడుకుందాం, తర్వాత యోసేపు గారి గురించి మాట్లాడుకుందాం. దావీదు గారు శిక్ష అనిపించారు. మీరు చెప్పినట్టు చేసిన పాపమును బట్టి శిక్ష. ఓకే, అంత మాత్రమే కాదు, ఈ యొక్క వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధతలో పాలు పంపులు పొందుకోవడానికి శిక్ష. హెబ్రీ 12వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులు 12వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధతలో, తన పరిశుద్ధలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. ఇక్కడ దావీదు గారు చేసిన వ్యభిచారం గురించి పెట్టుకోండి. దావీదు గారు చేసిన ఆ యొక్క వ్యభిచారము బట్టి దావీదు గారు అనుభవించిన శిక్ష ఎలా ఉందంటే, యేసయ్య యొక్క పరిశుద్ధతలో పాలు పొందవలనని దావీదు మేలు కొరకే దావీదును దేవుడు శిక్షించుచున్నాడు. ఓకే, చేసిన ఆ యొక్క పాపమును బట్టి ఏం చేశాడో దానికి యాజ్ ఇట్ ఈస్ శిక్ష తను అనుభవించడం మాత్రమే కాకుండా రెట్టింపు శిక్ష అనుభవించాడు.
ఆయన ఒక స్త్రీని బలాత్కారం చేశారు. ఓకే, బలాత్కారం అన్నట్టు కూడా బైబిల్లో రాసి ఉండదు. ఓకే, కానీ ఆయన శిక్షలో ఎలా ఉంటుంది, ఆయన శిక్ష ఎలా ఉంటుందంటే, దేవుడిచ్చిన శిక్ష దావీదు గారి మీద దేవుడిచ్చిన శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందంటే, తన కొడుకే తన యొక్క కూతురిని అనగా తామరు అలా చేస్తారు. 2 సమూయేలులో రాసి ఉంటుంది అదంతా. 12వ అధ్యాయము 12వ అధ్యాయంలో నాతాను ప్రవక్త ఇచ్చిన ఆ యొక్క గద్దింపు చూడండి. 2 సమూయేలు 12వ అధ్యాయం. 2 సమూయేలు 12వ అధ్యాయము దావీదు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. దావీదు గారు చేసిన ఆ యొక్క పాపమును బట్టి లేకపోతే తప్పును బట్టి దేవుడి యొక్క వాక్యం ఎలా గద్దిస్తుందంటే 12:9 నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. చూడండి, హృదయానుసారుడుగా ఉన్న ఒక దావీదు అప్పటి వరకు దేవుడు ఆయన యొక్క జీవితంలో ఎంత 2 సమూయేలు పాత నిబంధన గ్రంథం 2 సమూయేలు 12వ అధ్యాయం ఎన్ని గొప్ప మేలులు చేశారు. 15 సంవత్సరాల పాటు ఇల్లు వాకిలు లేకుండా తిరిగిన దావీదుని దేవుడు తీసుకువచ్చి ఒక రాజ్యం మీద మహా చక్రవర్తిగా చేసి ఉన్నారు. ఆ యొక్క 2 సమూయేలు 7వ అధ్యాయంలో గడిచిన వారం ఏం మాట్లాడుకున్నాము, గొడ్ల సావిడిలో ఉన్న నువ్వు, గొర్రెల కాపరిగా ఉన్న నువ్వు తీసుకొచ్చి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల మీద అధిపతిగా మహారాజుగా నేను నిన్ను నియమించి ఉన్నాను. అంత మాత్రమే కాకుండా నీ యొక్క గర్భవాసంలో నేను ఇలా నిత్య రాజ్య నిబంధన నిమిత్తము నేను కుమారుడిగా జన్మిస్తాను అని చెప్పి మొత్తం దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ఒకానొక సందర్భంలో మనిషి రీత్యా ఆయన ఒక బలహీనమైన క్షణంలో ఒక పాపం చేశాడు. ఆ పాపం చేసే ముందు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు ఆయన, దేవుడి యొక్క మాటను తృణీకరించి, సో తెలియక చేసిన పాపం కాదు, తెలిసి చేసిన పాపం. యెహోవా యొక్క మాటను తృణీకరించి యెహోవా దృష్టికి చెడుతనము చేసితవేమి. మనుషుల దృష్టి కాదు, సాక్షాత్తు దేవుడి యొక్క దృష్టికి చెడుతనము చేసితవేమి. హిత్తీయుడకు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడకు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకునినందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఇదండి నేను చెప్పబోయే వాక్యం. నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. దావీదు గారి యొక్క జీవితంలో జరిగిందా లేదా? 4 కుమారులు చంపబడి ఉన్నారు. ప్లస్ చివరివాడుగా ఉన్న సొలొమోన్ గారి చేతుల్లోనే ఆయన యొక్క తమ్ముడు కూడా చంపబడి ఉన్నాడు. మొత్తం మీద 4 మంది. ఆయన యొక్క కుటుంబంలోనే యుద్ధం జరిగిందా? అబ్షాలోము వల్ల దావీదు గారు ఆయన పరిపాలించే రాజ్యం కూడా వదిలేసి మళ్ళీ అడవుల చుట్టూ కొండల చుట్టూ పారిపోయిన సందర్భం కూడా ఉంది. ఆ యొక్క శిక్ష నెరవేర్పు జరిగిందా లేదా? నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకింపుము. యెహోవా నేను సెలవిచ్చుతేమనగా నీ ఇంటి వారు మూలమనే నేను నీకు అపాయము పుట్టింతును. అబ్షాలోము వలన దావీదు గారికి అపాయము కలిగి ఉన్నది. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించెదను. 10 మంది ఉపపత్నులను ఆ యొక్క రాజ్యంలోని ప్యాలెస్లో దావీదు గారు అట్టిపెట్టి రాజ్యాన్ని వదిలివేసి అడవిలోకి వెళ్ళిపోతారు. ఆ టైంలో అబ్షాలోము చేస్తాడు. ఏం చేశాడు? పాపం చేశాడు. ఎవరితో పాపం చేశాడు? దావీదు యొక్క ఉపపత్నులతో. అంటే వరుసగా ఏమవుతారు? నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి. దావీదు గారు బెత్షెబాతో చేసిన పాపము రహస్యముగా చేసి ఉన్నాడు. కానీ అబ్షాలోము చేసిన ఆ యొక్క పాపము ఇజ్రాయేల్ అందరూ చూచుచుండగా పగటి యందే నేను దాన్ని చెప్పిన దాన్ని చేయించుతును. చూడండి, తప్పు లేకపోతే పాపం, దేవుడి యొక్క మాటను తృణీకరించడం, దేవుడి యొక్క మాటను తృణీకరించడం, దేవుడి యొక్క దృష్టికి చెడుతనం చేయటం, దేవుడి యొక్క వాక్యాన్ని అలక్ష్యం చేయటం, ఇన్ని తప్పులు చేయటం వలన దావీదు గారు పొందుకున్న శిక్షలో ఎంత ఘోరంగా ఉంది చూడండి. 4 కొడుకులు చచ్చిపోయారు. వారిని బట్టి ఆయన ఎంతగా బాధపడ్డాడు, ఏడ్చాడు. ప్లస్ బెత్షెబా యొక్క సిచ్యువేషన్ లాగానే తామరకు కూడా అలాగే వచ్చింది. ఇదంతా జరిగింది. దీనికి ఈ శిక్ష ఎందుకు వచ్చిందంటే ఒకే ఒకటి, బెత్షెబాతో చేసిన ఆ యొక్క పాపము,
ఆ శిక్షను బట్టి తన యొక్క లైఫ్ ఎండ్ అయ్యే వరకు, దావీదు గారి యొక్క చివరి రోజుల వరకు కూడా తిరిగి మరి అలాంటి పాపమే, అంటే వ్యభిచారం లాంటి పాపం ఒక్కసారన్నా సరే తిరిగి మరి చేయగలగడానికి సాహసించాడా? సాహసించలేదా? సో దేవుడు నిన్ను శిక్షించాలంటే మెయిన్ కారణం ఏంటంటే, నువ్వు చేసిన తప్పుని తిరిగి చేయకుండా ఉండటానికి దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ఓకే, నువ్వు చేసిన పాపము తిరిగి మళ్ళీ అదే పాపం చేయకుండా ఉండటానికి దేవుడు నిన్ను శిక్షిస్తాడు. దావీదు బెత్షెబతో పాపం చేశారు, శిక్ష అనుభవించాడు. దావీదు గారు నష్టం పాలయ్యాడు, ఎంతో కన్నీరు గార్చాడు, పరుపు అంతా తేలియ్యేటట్టు. దేవుడి యొక్క శిక్షకి తన యొక్క దేహం మొత్తం అర్పించుకున్నాడు. అంత మాత్రమే కాదు, తిరిగి అది చేయకుండా ఉండుటకు, దేవుని యొక్క పరిశుద్ధతలో పాలుపంపులు పొందుకున్నటకు, ప్రస్తుత కాలం దుఃఖకరంగా ఉన్న, సంతోషం లేకుండా ఉన్నా సరే దేవుడి యొక్క సన్నిధిలో ఒక గువ్వలాగా మౌనంగా ఉండి శిక్షకి తన యొక్క దేహాన్ని, తన యొక్క శరీరాన్ని మొత్తం అర్పించేసి దేవుడి యొక్క దృష్టిలో నీతిని స్వతంత్రించుకున్నాడా లేదా? సో మనము ఉన్నాం, ఏదో ఒక తప్పు చేసాం, దేవుడు మనం చేసిన తప్పుని మనకి ప్రార్థన రూపంలో ఎప్పుడో ఒకటి తెలియజేస్తాడు. తెలియజేసిన తర్వాత కూడా ఒప్పుకుంటాం, క్షమించటం, అడగటం అనేది చాలా సర్వసాధారణ విషయం. అందరూ చేస్తారు. అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా, ఇది నేను వదిలేస్తున్నానయ్యా అని అందరూ ప్రార్థన చేస్తారు. తిరిగి 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 చేసేవాళ్ళు ఎంతమంది? అంటే చేసిన తప్పుని తిరిగి చేయటం ఎంతమంది? చేసిన పాపం మళ్ళీ మళ్ళీ చేసేవాళ్ళు ఎంతమంది? ఒకసారి చేసింది ఇంకా తిరిగి చెయ్యకుండా వదిలివేసి దేవుడి యొక్క పరిశుద్ధతలో పాలు భాగస్తులు అయ్యేవాళ్ళు ఎంతమంది? మీరే ఆలోచన చేయండి, మీరే ఆలోచన చేయండి. నువ్వే స్థితిలో ఉన్నావు? నువ్వే స్థితిలో ఉన్నావు? దేవుడు నీకు ఇచ్చే శిక్షను నువ్వు చక్కగా స్వీకరించి దేవుడికి నీ దేహాన్ని అప్పగించేసి ఆ శిక్షకి నువ్వు లోబడి ఆయన యొక్క పరిశుద్ధతలో నువ్వు పాలు భాగస్తులుగా ఉంటున్నావా, లేక నీ చెయ్యనయ్యా, నేను వదిలేశానయ్యా అన్న పాపాన్ని తిరిగి మళ్ళీ 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 చేస్తూనే ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. అర్థమైందా? అర్థమైందా? ఇవన్నీ మీకు తెలుసు కదండి. బెత్షెబా యొక్క మొదటి కొడుకు, అలాగే అబ్షాలోము, అమ్మోను, అదోనియా, వీళ్ళ మరణాలు అన్నీ మీకు తెలుసుగా. 4 కొడుకులు ఎలా చంపడారు మీకు తెలుసుగా. తామర యొక్క స్థితి మీకు తెలుసుగా, అంటే తన యొక్క సోదరు ద్వారా జరగటం. ఇవన్నిటికీ కారణం ఏంటి? ఒకే ఒకటి, దావీదు చేసిన పాపము, ఆ పాపమునకు తగిన శిక్ష. ఓకే, సో ఇక్కడ తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాడు. అక్కడ యోసేపుని చూస్తే పోతిఫర్ భార్యని అతనేమి మోహించాల. మరి దేనివల్ల ఆయన జైలు పాలయ్యాడో చూద్దాం. ఒకసారి యాకోబు చూడండి, యాకోబు రాసిన పత్రిక, కొత్త నిబంధన గ్రంథం. యాకోబు రాసిన పత్రిక కొత్త నిబంధన యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసముకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనైనా కొదువ లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. యోసేపు గారు ఆ యొక్క జైలు పాలు అవడానికి కారణం ఇది. ఓకే, ఆయన వ్యభిచారం చేయాల. లోకులందరూ ఏమనుకుంటున్నారు? వ్యభిచారం చేశారు కాబట్టి జైలు పాలు అయ్యారు అనుకుంటారు. కానీ దేని నిమిత్తం దేవుడు ఆ యొక్క శ్రమ, ఆ యొక్క పరీక్ష, ఆ యొక్క శోధన యోసేపు గారు ఇచ్చారు అంటే ఓర్పు కోసం. ఓర్పు కోసం. ఆ ఓర్పు ఏం చేస్తుంది? నువ్వు సంపూర్ణులుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఆ ఓర్పు ఏం చేస్తుంది? అనునాంగులుగా చేయడానికి, అంటే పాపం ఎన్ని విధాలుగా నిన్ను వచ్చి రెచ్చగొట్టినా సరే నువ్వు పాపాన్ని లోబడి పాపం చేయవు, అనునాంగులుగా నువ్వు ఉంటావు. ఇంకెలా ఉంటావు? ఏ విషయంలో అయినా సరే కొదువ లేని వారుగా నువ్వు ఉంటావు. ఇవన్నీ ఉండాలంటే నువ్వు ఏ స్థితిలో ఉండాలండి? ఎప్పుడు ఉండాలి? ఓర్పు ఉంటేనే నీకు వస్తుంది. ఆ ఓర్పు ఎప్పుడు వస్తుంది? విశ్వాసంలోకి కలుగు పరీక్ష వల్ల వస్తుంది. మరి నువ్వు పరీక్ష అనుభవించాలా లేదా?
సో అర్థమైందా? ఇంకో ఉదాహరణ చూడండి. 1వ అధ్యాయము 12వ వచనం, 13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఇవ్వబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దావీదు గారి జీవితంలో జరిగిందాం ఇది. ఓకే, ఇప్పుడు వరకు నేను మాట్లాడిన ఈ యొక్క వాక్యంలో దేవుడు తండ్రిగా మనందరికీ ఉన్నాడు. ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా ఉన్న మనము పట్ల దేవుడు ఒక శిక్ష వేస్తే ఆ శిక్ష వలన మనకి జ్ఞానం వస్తుంది. ఓకే, దావీదు గారికి శిక్ష వచ్చింది, యోసేపు గారికి శిక్ష వచ్చింది. దావీదు గారికి శిక్ష రావడంలో మెయిన్ రీజన్ ఏంటంటే 1:13 యాకోబు రాసిన పత్రిక, దావీదు గారికి ఆ యొక్క కామము లేకపోతే వ్యభిచారం చేయటం అనే ఒక దురాశ వచ్చింది. ఆ దురాశ వలన ఆ పాపము ఆయన చేశాడు. ఆ పాపం పరిపక్వమయ్యి రకరకాలుగా మరులు గొల్పింది. అంటే వ్యభిచారం వల్ల తర్వాత పక్కనడం మీద తోసేయటము, నరహత్య వరకు వెళ్ళటం. ఒకే ఒకటి దురాశ అలా వచ్చి సిచ్యువేషన్ బేస్గా కాసేపేమో నరహంతుడుగా, ఇంకో కాసేపేమో వ్యభిచారం చేసేవాడుగా, ఇంకో కాసేపేమో చేసిన పాపం పక్కనడం మీద దూసేవాడుగా, ఇలా మరులు గొల్పింది. వీటన్నిటికీ కారణం ఏంటి? దావీదు గారి యొక్క హృదయంలో ఆయనకు వచ్చిన ఆ యొక్క దురాశ, దాన్ని బట్టి శిక్ష అనిపించాడు. ఓకే, అదే యోసేపు వల్ల ఏమొచ్చింది? యోసేపుకి పరీక్ష వచ్చింది. ఆ విశ్వాసము అను పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష వలన ఆయనకి ఏమొచ్చాడు? విశ్వాసంలో సంపూర్ణముగా మార్చబడి ఉన్నాడు, అనునాంగుడుగా మార్చబడి ఉన్నాడు. ఏ విషయంలో అయినా సరే కొదువ లేనివాడుగా ఉన్నాడు. ఇహలోక సంబంధంగా చూసుకుంటే ఈజిప్ట్ దేశంలో ప్రైమ్ మినిస్టర్. ఎన్నో గొప్ప వర్తమానాలు చెప్పటం మాత్రమే కాకుండా కరువు వస్తుంది, ప్రపంచం మొత్తం కరువు వస్తుంది, ప్రపంచంలో ఏ దేశంలో చూసుకున్నా, ఏ ప్రాంతంలో చూస్తున్నా సరే పంటంటూ పండదు, అందరూ చనిపోయే స్థితి ఏదో ఒక రోజు వస్తుంది అని వర్తమానం ముందుగానే చెప్పి ఈజిప్ట్ దేశంలో, మరి అప్పుడు ఈజిప్ట్లో ప్రార్థన మాత్రమే జరుగుతుందా? అన్ని దేవతలు పూజించడం కూడా జరుగుతుందా? జరుగుతుంది కదా, విగ్రహారాధన కూడా జరుగుతుంది కదా, జరుగుతుంది కదా. అయినా సరే దేవుడు ఆ యొక్క దేశంలోనే దేవుడు యొక్క పంట వేసి అది ఎంత గొప్పగా ఫలింపజేసి యాకోబుని మాత్రమే కాకుండా యాకోబు వంశంలో ఉన్న ఆ యొక్క గోత్రములో ఉన్న బిడ్డలందరినీ తిరిగి ఈజిప్ట్ దేశానికి తెప్పించడం కానీ, వాళ్ళందరినీ బ్రతకటానికి కానీ ఎంత బాగా దోహదపడింది. దీనికి మూల కారణం ఏంటి? ఆ యొక్క విశ్వాసము అను పరీక్షే కదా. ఆ పరీక్ష శిక్షగా మార్చబడినప్పుడు దావీదు గారు ఆ శిక్షలో, యోసేపు గారు ఆ శిక్షలో పాస్ అయ్యారా? నేను నిరపరాధిగా ఉన్నాను, నేను జైలు పాలయ్యానని చెప్పి ప్రస్తుతము టెంపరీగా ఉన్న ఆ యొక్క జైలు పాలు మాత్రమే గుర్తుపెట్టుకొని దుఃఖాకాంతుడుగా ఉండి వేసారిపోయాడా? మరి మీరు చెయ్యని తప్పు ఏదో ఒకటి ఉంది, దాన్ని బట్టి మీరు ఏదో నిందల పాలయ్యారు, చెయ్యని తప్పును బట్టి. ఓకే, పాపం ప్రజలు ఎవరో తెలియకుండా మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారు. అప్పుడు మీరు యోసేపులాగా ప్రవర్తిస్తున్నావా? ఒక సాధారణమైన మనిషిలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? సాధారణమైన మనిషి ఏం చేస్తాడంటే ఇక అంతే, ఆడు కూర్చొని వేసారిపోతాడు. లీడర్లు కన్నీరు గారుస్తారు. అయ్యా నేను అనలేదు అయినా నన్ను తిడుతున్నారు, నేను ఆ పని చేయలేదు అయినా నన్ను అంటున్నారు, నేను నిర్దోషిని అయినా నన్ను అంటున్నారు. నువ్వు నిర్దోషివో దోషం చేసినాడువో దేవుడు తెలుసా లేదా? దేవుడి యొక్క దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకసారి దేవుడి యొక్క చిత్తంలో ఉన్న ఆ యొక్క సమయంలో నీ యొక్క నిర్దోషము ఖచ్చితంగా దేవుడు బట్టబయలు చేస్తాడు. నిజము ఎప్పుడు దాగుండదు, దేవుడు నిజాన్ని బట్టబయలు చేస్తాడు. అది వచ్చిన రోజు నువ్వు దోషిగా తేల్చబడతావా, నిర్దోషిగా తేల్చబడతావా? చూడండి, గిన్నె అంటించేవాడికి వచ్చిన కళను బట్టి, ఓకే, యోసేపు జైలు పాలు నుంచి బయటికి రాలా, డైరెక్ట్గా రాజుకే ఒక కళ వస్తుంది. ఆ కళ ఎవరికి అర్థం తెలియదు. అప్పుడు గిన్నె అంటించేవాడు చెబుతాడు, నేను జైల్లో ఉన్నప్పుడు ఇలా జరిగింది, అప్పుడు ఇలా యోసేపు చెప్పారు, అది ఇదంటే యోసేపుని పిలిపిస్తారు. యోసేపు ఆ యొక్క వర్తమానాన్ని స్పష్టంగా చెప్తాడు. వెంటనే ఈయన ఎవరంటే పలానా యోసేపు, ఇట్లా వర్తమానం చెప్పినాడు, ఇంత జ్ఞానం కలిగినాడు, జైల్లో ఎందుకున్నాడు అని కూడా ఒక ఫరో ఆలోచిస్తాడు కదా.
మరి జైల్లో ఎందుకున్నారంటే అదిగో పలానా పోతీఫర్ భార్య పట్ల ఇలా జరిగింది అని పక్కన వాళ్ళు చెప్తారు కదా. రాజు అది మొత్తం కూడా వెరిఫై చేస్తాడా లేదా? వెరిఫికేషన్ జరుగుతుందా లేదా? అప్పుడు నిజాలు బయటకు వస్తాయా రావా? నేను వ్యభిచారం చేసినాడుగా జైలు పాలయ్యానని కన్నీరు మున్నీరుగా యోసేపు ఉన్నాడు అని ఎక్కడన్నా సరే బైబిల్లో రాసుందా అండి? మరి నువ్వు నిందల పాలైన, అనారోగ్యం పాలైన, వెలివేయబడి ఉన్న, బేదరాలుగా బేదవాడిగా ఉన్నా, ఒంటరిగా అనాదిగా ఉన్నా సరే నువ్వు విశ్వాసమును ఆ యొక్క పరీక్షలో విశ్వాసమును సంపూర్ణతలోనికి తేబడినట్లు, అనునాంగులుగా ఉన్నట్లు, దేవుడు ఇచ్చే మెప్పుదలను స్వతంత్రించుకున్నట్టు నీ యొక్క ఆత్మీయత ఉండాలి తప్ప ఈ లోక సంబంధమైన మనుషుల్ని తృప్తిపరచటానికి, మనుషుల యొక్క సర్టిఫికేషన్ పొందుకోవడానికి వేసారిపోవాల్సిన అవసరం లేదు. ఆత్మతో ఆనందించు, హృదయముతో ఆనందించు. దేవుడు నీ పట్ల ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడో మాత్రమే నువ్వు దృష్టి పెట్టు. మనుషులు మెచ్చుకున్నవాడు కాదు, ప్రభువు మెచ్చుకున్నవాడు మాత్రమే యోగ్యుడు. లోకులందరికీ నేను వ్యభిచారం చేసినాడే, అయినా నాకేం ఒరిగేది లేదు. ఎందుకంటే దేవుడి యొక్క దృష్టిలో నేను ఏ పాపం చెయ్యని వాడను అని యోసేపు యొక్క ప్రార్థన ఉందా లేదా? ఆయన ప్రార్థనాపరుడు కాబట్టే గిన్నె అందించే అతనికి ఒక వర్తమానం వచ్చినా ఎవరో ఆ వర్తమానం చెప్పకపోయినా సరే ఆయన చెప్పగలిగాడు. బికాస్ ప్రార్థనాపరుడు. ఫరోకు వచ్చిన ఆ యొక్క కళ అర్థం యోసేపు చెప్పాడు, ప్రార్థన ద్వారా చెప్పాడు. సో జైల్లో ఉన్నా సరే ఆయన యొక్క ఆత్మీయ జీవితం వదిలివేసుకోవాలి, అభ్యాసం చేస్తూనే ఉన్నాడు. సో నీ యొక్క జీవితంలో ఈ యొక్క హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో చెప్తున్నట్టు ఆ శిక్షను నువ్వు అభ్యసించు. చూడండి, అభ్యసించు అనే పదం చాలా ఇంపార్టెంట్. అభ్యసించు అంటే ఏంటంటే అర్థం, పరుగు పందెం ఉంది, 10 మంది పార్టిసిపేట్ చేశారు, 10 మందిలో ఎవడో ఒక్కడే గెలుస్తాడు. ఆ ఒక్కడు ఆ యొక్క పరుగు పందాన్ని అభ్యసించినట్లయితే గెలుస్తాడు. అభ్యసించకుండా ఉన్నట్లయితే ఆ రోజు మాత్రమే పరుగు పందెంలో పార్టిసిపేట్ చేస్తే గెలుస్తాడా? బాక్సింగ్ రింగ్ ఉంది, ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు, ఒకడే గెలుస్తాడు. ఆ ఒక్కడు బాక్సింగ్ అను ఆ యొక్క స్పోర్ట్లో అభ్యాసం కలిగి ఉంటేనే గెలుస్తాడా ఇలా ఓడిపోతాడా? ఇద్దరు అభ్యసించారు కానీ ఒక్కడే గెలవాలి. అప్పుడు సో వీడు 100% ఇస్తే నువ్వు 100 కన్నా ఎక్కువ పర్సెంట్ ఇవ్వాలి. ఈ లోకంలో ఉన్న అపవాది శక్తిమంతుడు. మరి నువ్వు సిద్ధులాగా ఉంటే, నువ్వు నీలాగా ఉంటే నువ్వు ఎప్పుడు గెలుస్తావు? ఎప్పటికీ గెలవలేవు. నువ్వు ఎలా ఉంటే గెలుస్తావు? యేసయ్య యొక్క కొడుకుగా ఉంటే నువ్వు గెలుస్తావు. యేసయ్య శక్తిమంతుడు, మహాశక్తిమంతుడు. ఆయన కొడుకుగా నువ్వు ఉంటే దేవుడి యొక్క శక్తిని నువ్వు స్వతంత్రించుకున్నావు కాబట్టి అపవాదిని, అది బాక్సింగ్ రింగ్ అయినా సరే, పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు గుద్దుతావు, అపవాది ఓడిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తితో నువ్వు పరుగు వెళ్తావు. ఆ యొక్క పరుగు పందెంలో నువ్వు మొట్టమొదటి స్థానంలోకి వస్తావు. ఏది చేయాలన్నా సరే దేవుడి యొక్క ఆత్మ నీకు తోడుగా ఉండాలి. సో దేవుడికి ఎటువంటి శిక్ష విధించాడో ఆ శిక్ష ఏంటి అని ముందు నువ్వు మోకరించి ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి వర్తమానం పొందుకోవాలి. నిరపరాధిగా ఉన్నాను అని యోసేపు ఫీల్ అవుతూ లేడు. దానికి కారణం ఏంటంటే దేవుడి దగ్గర నుంచి ఆయన ఆల్రెడీ వర్తమానం వచ్చింది. తన యొక్క నిర్దోషతను బట్టి దేవుడి దగ్గర నుంచి వర్తమానం వచ్చింది కాబట్టి ఆయన ధైర్యంగా ఉన్నాడు. మొహంలో బెరుకు లేదు, దిగులు లేదు, జైలు పాలైనని చెప్పేసి గడ్డాలు మీసాలు పెంచుకొని లేదు. మరి మనం ఎలా ఉంటున్నాం ఆలోచించు. నువ్వు దావీదులాగా ఉంటున్నావా, యోసేపులాగా ఉంటున్నావా? ఈ యొక్క వాక్యంలో చూడండి, 1వ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో సంపూర్ణులను ఉన్నావా నువ్వు ఆ స్థితిలో? అనునాంగులను ఉన్నావా నువ్వు ఆ స్థితిలో? ఏ విషయములోనైనా కొదువ లేని వారుగా ఉండటం ఉన్నావా? ఉన్నారా? పలానాది ఉంటే పలానాది ఉండదు, అంటే ఒకటి ఉంటే రెండోది ఉండదు, మూడోది ఉంటే నాలుగోది ఉండదు. ఓకే అనుకుంటాం కదా. ఈరోజు డబ్బు ఉంటుంది కానీ ఆరోగ్యం లేదు. అయ్యో ఆరోగ్యం ఉంది, అయ్యో డబ్బు లేదు. డబ్బులు ఉన్నప్పుడేమో అన్నీ తినలేను, ఆరోగ్యం సహకరించట్లా. అన్నీ తినగలిగినప్పుడేమో డబ్బు లేదు.
అలా అనుకునే వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? వాక్యం ఏం చెప్తుంది? ఏ విషయంలో నువ్వు కొదువ లేనివాడుగా ఉంటావు. మరి నువ్వు అలా ఉండాలని ఇప్పుడు ఆశపడిన సందర్భం ఉందా? ఆరాటపడిన సందర్భం ఉందా? అది నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఎలా ఉండాలి? ఓర్పును నువ్వు కలిగి ఉండాలి. ఆ ఓర్పు నువ్వు ఎలా వస్తుంది? దేవుడిచ్చే ఆ యొక్క విశ్వాస పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి. ఒక పరీక్షలో నువ్వు ఫెయిల్ అయినా దేవుడు మళ్ళీ పరీక్షిస్తాడు. ఫెయిల్ అయిన పరీక్షలు ఉంటాయి, పాస్ అయిన పరీక్షలు ఉంటాయి. ఇలా ప్రతి దాంట్లో ఆ పరీక్షలో నువ్వు ముందుకి వెళ్తూ ఉన్నప్పుడు నీకు దేవుడు ఓర్పిస్తాడు. చూడండి, గొడవ జరుగుతుంది. మెచ్యూర్ పర్సన్ చాలా వరకు మౌనంగా ఉంటారు. అవునా కదా? ఓర్పు లేనివాడు ఎగేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. సో గొంతు పెంచుకొని ఎగేసుకొని మాట్లాడినాడికి బలం ఎక్కువ ఉందని అర్థమా? ఓర్పుతో సహించినవాడికే బలం. ఆశీర్వాదాలు ఎవడన్నా సరే తీసుకుంటాడు. శిక్షను స్వతంత్రించుకొని శిక్షకు లోబడినవాడే బలవంతుడు. గెలుపు ఎవడన్నా సరే తీసుకుంటాడు. ఓటమిని తీసుకున్నవాడే బలవంతుడు, ధైర్యవంతుడు. దానివల్ల నీకేమొస్తుంది? ఓర్పు వస్తుంది. సో ఆలోచించు. నీకు జ్ఞానం కావాలంటే ముందు ఓర్పు కూడా కావాలి. నీకు జ్ఞానం కావాలంటే ముందు విశ్వాసము ఆ యొక్క శోధన పరీక్షను అనుభవించాలి. ఈ పరీక్షలు ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడు నువ్వు పొందుకునే పరీక్షలాగా ఉండాలి తప్ప నీ యొక్క హృదయంలో వచ్చే దురాశతో కూడిన పరీక్షలు ఉండకూడదు. దురాశతో కూడిన చేసావనుకో, పెషప వలన వచ్చిన ఆ యొక్క వ్యభిచారం వల్ల నరహత్యలు ఏదో ఒకటి చిన్న నుప్పు రవ్వ ఒక అడవిని మొత్తం తగలెడుతుంది. సో చిన్న నోటి పాపమే నీ యొక్క శరీరం మొత్తం కూడా, నీ యొక్క దేహం మొత్తం కూడా పాపంలో నెట్టివేస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు, ఏ స్థితిలో నువ్వు ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. నా కుమారుడా, దేవుడు ఇచ్చే ఆ యొక్క శిక్షను నువ్వు ఎప్పుడు కూడా తృణీకరింపద్దు. సామెతలు 13:1 తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. చూడండి, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. దేవుడు ఆ యొక్క కుమారుణ్ణి శిక్షిస్తేనే వాడు జ్ఞానం కలిగి ఉంటాడు. శిక్ష లేకపోతే జ్ఞానం కలిగి ఉండడు. అపహాసకుడు గద్దింపునకు లోబడు. అపహాస్యుడు అంటే ఏంటండి? ఏదైనా జరగని, ఎలా అన్నా జరగని అపహాస్యం. వెర్రి మాటలు, వెర్రి చేష్టలు, వెర్రిగా ప్రవర్తించటం. నవ్వటం అంటే అపహాస్యం కాదండి. ఓకే, ఏది జరిగినా సరే దానికి వ్యతిరేకతగా ప్రవర్తించటం. ఓకేనా? అర్థమైందా? మీకు తెలుసుగా అపహాస్యం ఏంటి అంటే. అపహాస్యులు ఎట్లుంటారండి? దేవుడి యొక్క గద్దింపునకు లోబడడు. చివరికి వాడి జీవితం ఏమవుద్ది? అపహాస్యంగానే మిగులుతుంది, నవ్వుల పాలుగానే మిగిలిపోతాడు. నువ్వు ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నావు? నువ్వేమో ఆ శిక్షకి నీ యొక్క దేహాన్ని దేవుడికి అర్పించావు అనుకో, జ్ఞానం కలిగి బతుకుతావు. నువ్వు ఆ శిక్షకి లోబడకుండా నీ యొక్క దురాశతోనే నువ్వు బతికావు అనుకో, అపహాస్యం అయిపోద్ది నీ బ్రతుకు. అంటే 10 మంది నోళ్ళలో నీ యొక్క బ్రతుకు అపహాస్యంగానే ఉంటుంది, నవ్వుల పాలుగానే బ్రతుకుతావు. సో నీ యొక్క విశ్వాస జీవితం నవ్వుల పాలుగా ఉండాలా, లేక నీ యొక్క విశ్వాస జీవితం సంపూర్ణంగా మార్చబడాలా? ఎవరి చేతుల్లో ఉంది? నువ్వు శిక్ష కావాలని ఎప్పుడన్నా దేవుని అడుగుతావు, అడగవా? శిక్ష కావాలండి. ఎందుకంటే పాపము చేయని నరుడు ఎవడో లేడు. ఓకే, పాపము చేయని నరుడు ఎవడో లేడు. నాలో పాపము లేదు అని ఎవడైనా సరే అనుకుంటే వాళ్ళు వాక్యాన్ని వ్యతిరేకించినట్లు అని స్పష్టంగా పౌలు గారు వాక్యం లిఖింపజేసి ఉన్నారు. ప్రతి ఒక్కడూ పాపమే, ప్రతి ఒక్కరిలో పాపం ఉంటుంది. ఎవడన్నా ప్రార్థన చేసినా అది పరిశుద్ధాత్మ వలనే. ఆత్మ ద్వారా ఆకర్షిస్తేనే దేవుడి యొక్క సన్నిధిలో ఉంటాం. ఆత్మ మోకరింపజేస్తేనే మోకరిస్తాం తప్ప మనిషి సొంతంగా ఏమీ చేసుకోలేడు. సో నువ్వు చాలా జ్ఞానం కలిగి ఒకసారి ఆలోచించు. శిక్షకి నీ దేహాన్ని అప్పగిస్తావు లేదా? సో నువ్వు పాపం చేసినా శిక్షార్హుడివే. పాపం చేయకుండా నువ్వు శిక్షలోకి రావాలంటే అది శిక్షగా నువ్వు భావించకూడదు, దేవుడిచ్చే పరీక్షగా భావించు. హిజ్కియా రాజుకి ఒక వ్యాధి వచ్చింది. అది ఆయన
పాపం వలన కలిగిన శిక్ష అని అనుకున్నాడు అనుకుంది, 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగింపబడేదా? దేవుడి యొక్క చిత్తానికి ఆయన లోబడి దేవుడి యొక్క సన్నిధిలో కన్నీరు విడిచాడు, అంటే ఆత్మీయతగా కన్నీరు విడిచాడు. దాన్ని బట్టి 15 years ఆయుష్ పొడిగింపు జరిగింది. సో ఇక్కడ ఆయన ఆలోచనలు బట్టే ఆయన ప్రతిఫలం పొందుకున్నాడు. ఓకే, పాపము దురాశ ప్రకారం ఆలోచిస్తేనేమో ఆయనకి ఏమీ మేలు వచ్చేది కాదు. కానీ ఆత్మీయానుసారంగా ఆలోచించాడు కాబట్టి 15 సంవత్సరాల ఆయుష్ ఆయనకి దేవుడు అనుగ్రహించాడు. మరి నీ జీవితంలో ఒక మాట 1 కొరింథీయులు 3వ అధ్యాయం లాస్ట్ వచనం, 3వ అధ్యాయము లాస్ట్ వచనం అంటే 22. 1 కొరింథీయులు చూడండి. పౌలైనను అపోలో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతముందు ఉన్నవైనను రాబోవు నవి అయినను సమస్తమును మీవే, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఈ వాక్యం కూడా అండర్లైన్ చేసుకోండి. చూడండి, నేనైతే విగ్రహారాధనలో నుంచి దేవునిలోనికి నడిపింపబడి ఉన్నాం. మామూలుగా మీకు చెప్పాలంటే సన్యాసం తీసుకున్న వాళ్ళు, లోకంలో వైరాగ్యం కలిగి ఉన్నవాళ్ళు మాట్లాడతారు, ఏం లేదండి అంతా దేవుడే అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. విగ్రహారాధనలో అంటే హిందూ మతం ప్రకారం మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఖురాన్ మతం ప్రకారం మాట్లాడే వాళ్ళు ఉంటారు. బైబిల్లో అలాంటి వాక్యం లేదని కొంతమంది అనేవాళ్ళు. ఇదిగోండి వాక్యం. మనిషిలో ఏం లేదు చూడండి, జీవంలో ఏం లేదు, మరణంలో ఏం లేదు, ప్రస్తుతంలో ఏం లేదు, రాబో దాంట్లో ఏం లేదు, సమస్తము మీవే, మీరేమో క్రీస్తు వారు, క్రీస్తేమో యెహోవా వారు. సో నీ ఆయుష్ ఎవరి వల్ల వచ్చింది? నువ్వు అనుభవించేది ఎవరి వల్ల వచ్చింది? సో జాగ్రత్తగా ఆలోచించు. మేలు కోసం మాత్రమే కాదండి నీ జీవితం, శిక్షకు కూడా నీ దేహం అప్పగించబడాలి. నీ దేహం అప్పగింపబడాలంటే దాని అర్థం నీ యొక్క ఆత్మీయత కూడా అనుభవించబడాలి. నీ యొక్క ఆత్మీయత శిక్షకి లోనైతేనే దేవుడికి ఇంకో అడుగు దగ్గరికి వెళ్తావు. దేవుడితో అనుబంధము నువ్వు ఇంకా దృఢంగా మార్చబడుతుంది. ఈ లోకంలో ఏం లేదండి, జీవం లేదు, మరణం లేదు, నవ్వు లేదు, ఏడుపు లేదు, సంతోషం లేదు, దుఃఖం లేదు, ఆస్తిపాస్తులు లేదు, ఏం లేదు. ఏముంది? అంతా క్రీస్తే. ఆ క్రీస్తు యెహోవావే. నువ్వు అనుభవించే ఏ పాటివి? నీ కుటుంబంలో నువ్వు అనుభవించే బాధలు ఏ పాటివి? నీ దేహంలో నువ్వు అనుభవించే అస్వస్థత ఏ పాటిది? ఈ స్థితిలోకి మార్చబడాలంటే నువ్వు ఎంత ఆత్మీయతలోకి రావాలి. చూడండి, మనిషిని పొగిడితే ఉప్పొంగిపోతారు, చిన్న మాట అంటే చాలు ఏడుస్తారు, అయ్యో అనుకుంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఉండకూడదు. ఈ యొక్క మాటలో అదే పెట్టుకోండి. ఇక్కడ పొగడ్తలైనా సరే, వెక్కిరింపులైనా సరే, అపహాస్యమైనా సరే, ఏదైనా సరే నువ్వు లక్ష్య పెట్టకూడదు. ఇది మొత్తం క్రీస్తే అనుకొని నువ్వు అడుగు ముందుకు వెళ్ళాలి. అలా వెళితేనే నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉంటావు. కేవలం క్రిస్టియానిటీ అంటే ఏదో ఆదివారం అలా వచ్చి ఆరాధనలో కూర్చొని వాక్యం విని వెళ్తాం మాత్రమే కాదు. ఈ యొక్క వాక్యము అండర్లైన్ చేసుకోండి. దీంట్లో కాపర్ గురించి కూడా ఇక్కడ ఏం లేదు. చూడండి, వాక్యం బోధించినంత మాత్రాన వాళ్ళు ఎవరో గొప్పోళ్ళు కాదు. నేను చెప్పిన మాట కూడా కాదు. ఇక్కడ సాక్షాత్తు అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారు. పౌల్లో ఏం లేదు, అపోస్తుల్లో కూడా ఏమీ లేదు, కేఫా అంటే పేతురు గారిలో కూడా ఏం లేదు. జీవములో మరణము, ప్రస్తుతం నీ జీవితంలో ప్రస్తుతంలో నువ్వు అనుభవించిన ఏ సంఘటనలో అయినా సరే, ప్లస్ ఫ్యూచర్లో నువ్వు అనుభవించే ఏ ఒక్క సంఘటనలో అయినా సరే, ఏ ఒక్క పరిస్థితుల్లో అయినా సరే, ఇవన్నీ ఏంటి? క్రీస్తువే. అన్నీ క్రీస్తే. ఆ క్రీస్తు యెహోవా సంబంధి. సో ఫైనల్గా నువ్వు ఎవరికి సంబంధించిన వాడివి? యేసయ్య. నీకు తండ్రి ఎవరు? సో దేవుడు, సామెతల గ్రంథం మీరు చదివే ఉంటారుగా, తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించును. మరి నువ్వు ఏ స్థితిలో ఉంటావు? మరి దేవుడు ఏ శిక్ష ఇచ్చినా సరే దానికి లోబడు.
ఎటువంటి శిక్ష అయినా సరే, నీ దేహం అవ్వచ్చు, అస్వస్థ అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, ధననిధిలో ఏదైనా సరే నువ్వు లోబడు. నువ్వు లోబడితే నీకు జ్ఞానం వస్తుంది. నువ్వు లోబడితే నీకు సమాధానం అను ఫలం వస్తుంది. నువ్వు లోబడితే నీకు నీతి అను ఫలం వస్తుంది. ప్రతిదీ అభ్యసించు. క్రీస్తు యొక్క వాక్యాన్ని నువ్వు అభ్యసించు. దేవుడు ఇచ్చే ప్రతి ఒక్క పరీక్షను నువ్వు అభ్యసించు. అంటే వాక్యాన్ని అభ్యసించు. అంటే వాక్యం ఇలా విని ఇలా వదిలేయటం కాదు. ఈ రిఫరెన్సెస్ మీకు తెలుసు. ఈ 1 కొరింథీయులు అను ఈ యొక్క పత్రిక నేను అంతకుముందు చాలాసార్లు చదివా. కానీ ఇవాళ ఈ వాక్యం చదివినప్పుడు ఇవాళ కొత్తగా ఉంది. అంతకుముందు నేను చదవలేదని అర్థమా? అంతకుముందు నేను నిజంగా చదివా, కానీ అప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది? అభ్యసించు అంటే నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? దేవుడు నీ జీవితంలో ఏది ఇచ్చినా సరే, ఏ పరిస్థితి అయినా, ఏ సంఘటన, ఏ ఉపద్రవమైనా, ఏ సంతోషమైనా, ఏ దుఃఖమైనా సరే ప్రతిదాన్ని అభ్యసించు. అంటే డీబగ్ చేయి. ఏంటి అని దేవుడి దగ్గర సన్నిధిలో విచారణ చెయ్యి. విచారణ చేసినప్పుడు దేవుడు నీకు దాంట్లో ఉన్న గూఢార్థం నీకు తెలియజేస్తాడు. ప్రతిదీ క్రీస్తువే, ఆ క్రీస్తు సాక్షాత్తు యెహోవావే. సో నువ్వు దేవుడి యొక్క కుమారుడుగా ఉండి దేవుడు ఇచ్చే ప్రతి ఒక్క శిక్షకి లోబడి ఈ యొక్క జీవితాన్ని దేవుడికి అప్పగించు. దేవుడి యొక్క వాక్యం మన జీవితంలో ఫలించి అభివృద్ధి చేయునుగాక. ఆమేన్.